నమస్తే నేను సుధా. 1985, 86 ఆ ప్రాంతంలో మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు 5 మాత్రమే ఉండేవిట. అంటే అప్పుడు చదివిన వాళ్ళు అడిగి తెలుసుకోవడం వల్ల, తర్వాత ఇంకో 20 ఏళ్ళ తర్వాత చదివిన వాళ్ళు తెలుసుకోవడం వల్ల తెలుసుకున్న అంశాలు ఏంటంటే, 1985 నుంచి 85 ఆ ప్రాంతంలో మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో 5 ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఈ 5 కూడా మంచిగా క్వాలిటీ మెయింటైన్ చేసి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తూ ఉండేవి. వీటిల్లో ర్యాంకులు తెచ్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉండేది అని నేను ఎప్పుడో చాలా సంవత్సరాల కిందట విన్న అంశం అన్నమాట. కానీ 95కి వచ్చేసరికి, 2005కి వచ్చేసరికి, 2025కి వచ్చేసరికి ఒక 5,000, 10,000 పెరుగుండొచ్చు కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి రాష్ట్రంలో. పెరిగి డెవలప్మెంట్ చెందిందా లేకపోతే అప్పుడు బాగుందా అని అంటే, మనం అప్పటికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ తేడా కానీ, నిరుద్యోగిత పెరగడం కానీ, తగ్గడం కానీ, తేడా కానీ తెలుసుకోవాలి. అంటే నేను అనేది ఏంటంటే, వైద్య రంగంలో కూడా అప్పుడు నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క డాక్టర్ వద్ద రోజుకి 20 నుంచి 30 లోపే ఉండేవి కేసులు. పేషెంట్ల కేసులు 20 నుంచి 30 లోపే ఉండేవి. వైరల్ ఫీవర్లు వచ్చే సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు టైంలో తప్ప వాళ్ళకి రష్ ఉండేది కాదు ఏ డాక్టర్ దగ్గర చూసినా కానీ. ఇప్పుడు దాదాపు ఒక్కో డాక్టర్కి 100 కేసులు, 50 కేసులకి తక్కువ ఉండట్లేదు. అట్లాగే ఆపరేషన్లు అనేవి 100 మంది పేషెంట్లు చూస్తే అందులో ఒక్కళ్ళకి ఆపరేషన్ అవసరం పడేది. అంటే ఇప్పుడు బాగా పెరిగిపోయింది. కారణాలు అనేకం కావచ్చు. అది కంట, పంట, ఇంకో పార్ట్ అనేది కాదు, ఏ పార్ట్ అయినా కానీ. అంటే వైద్య రంగాల్లో మనం గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్నామని చంకలు గుద్దుకుంటున్నాం. కానీ దీంతోపాటు వెనకబాటుతనం, ఇంకా వేరువేరు కష్ట నష్టాలకు కూడా లోనవుతున్నాం. ఎందుకు అనేది ప్రజలు, పాలకులు కూడా దృష్టి పెట్టుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు ఈ కష్ట నష్టాలని. మనం కాలేజెస్ పెంచుకోవడం మీద ఉన్న శ్రద్ధ, బిజినెస్ పెంచుకోవడం మీద ఉన్న శ్రద్ధ, ఎడ్యుకేషన్లో క్వాలిటీ మెయింటైన్ చేసి ప్రొవైడ్ చేసేలాగా చూసుకోవడంలో ఉంటే కనుక నిరుద్యోగిత అనేది తగ్గించుకోవచ్చు. పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా అందుతుంది. దానివల్ల వాళ్ళు బయటికి వెళ్ళినా కానీ బెనిఫిట్ అవుతారు అనేది. అది ఇవన్నీ చేయటానికి నిజాయితీ ఉండాలన్నమాట. పాలనలో నిజాయితీ ఉండాలి, పాటించి ప్రజల్లో కూడా మనం ఈ రకంగా మనం ఇట్లాంటివే మనం ఆశించాలి అనే నిజాయితీ ఇరువురిలో ఉన్నప్పుడు సాధ్యమవుతుంది అన్నమాట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా వచ్చామని చంకలు గుద్దుకోవటం మాత్రమే కాదు మనం చేయాల్సింది. అంతకుముందు ఉన్న కాలంతో పోల్చుకొని ఆ సంవత్సరాలు, వెనకబడిన సంవత్సరాలు ఎంతో వెనకగా 30 ఏళ్ల కిందటతో ఇప్పటికీ పోల్చుకుంటే అప్పుడు ప్రజల జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, వైద్య ఆరోగ్య విషయాల్లో ప్రజలకు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది పోల్చుకొని అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అని పోల్చుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు టెక్నాలజీ పరంగా మాత్రమే ముందుకు దూసుకెళ్తున్నాము, అనేక విషయాల్లో వెనకబడి ఉన్నాము. అప్పుడు ఎంతో మేలు, ఎంతో అది టెక్నాలజీ ఇట్లాంటివి ఏమీ అందుబాటులో లేకపోయినప్పటికీ సాఫీగా సాగిపోయిన జీవితాలు, కొన్ని విషయాల్లో మంచి మేలు పొందిన అంశాలు కూడా ఉన్నాయి. మరి ఇవి బేస్ చేసుకోవాలి, ఈక్వల్ చేసుకోవాలి అని అంటే ప్రజలు, పాలకులు కూడా దృష్టి పెట్టుకొని వీటికి కారణం ఏంటి అనేది రెక్టిఫై చేసుకొని ముందుకు సాగాలి. ఇందుకు ఇరువురిలో కూడా నిజాయితీ ఉండాలన్నమాట. ఇరువురిలో కూడా నిజాయితీ ఉన్నప్పుడు అనేక సమస్యలు తొలగించుకోగలుగుతాం. మరి మనకే తెలుస్తోంది. మనం అప్పుడు ప్రతి డాక్టర్ ఖాళీగా ఉండేవారు దాదాపు సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు తప్ప. ఇప్పుడు ప్రతి డాక్టర్ ఫుల్ బిజీయే. దాదాపు 50 నుంచి 100 కేసులు తక్కువ కాకుండా ఏ డాక్టర్ చూస్తున్నారంటే మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, హ్యాబిట్స్ కావచ్చు, లేకపోతే ఇంకా అనేక అంశాలు కావచ్చు అన్నమాట. అట్లాగే 100 కేసులు చూస్తే ఒక కేసు మాత్రమే ఆపరేషన్ దాకా వెళ్ళేవి. ఇప్పుడు అట్లా కాదు, దాదాపు రోజుకి 4-5 ఆపరేషన్లు పడిపోతాయేమో ప్రతి డాక్టర్కే, అది ఏ పార్టీకి సంబంధించిన డాక్టర్ అయినా కానీ. మరి ఈ పరిస్థితుల్ని కంట్రోల్ చేయాలి. అట్లాగే ఎడ్యుకేషన్లో కూడా ఉన్న ఎన్నో లోటుపాట్లని
కంట్రోల్ చేసుకుంటూ సాగాలి. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాం అనేది ముఖ్యం కాదు. ఎంత బాగా మనము పాత వాటిలతో పోల్చుకుంటూ కొత్త సమస్యలు రాకుండా ఆ కొత్త సమస్యల్ని కంట్రోల్ చేసుకుంటూ ఎంతో కొంత అభివృద్ధిని సాధిస్తున్నాం అనేది చూసుకోవాలి. మరి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి అంటే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది పొందాలి. అప్పుడు మాత్రమే ఆర్థిక వృద్ధి అనేది సాధ్యమవుతుందన్నమాట. లేకపోతే మనం పేరుకి మాత్రమే డబ్బాలు కొట్టుకోవడం మాత్రమే ఆర్థిక వృద్ధి సాధిస్తున్నాం అనేది ప్రచార ఆర్భాటంగా మాత్రమే మిగులుతుంది. ప్రజలకు ఉండే కష్ట నష్టాలు అట్లాగే ఉంటాయి.